అందరికీ నమస్కారం. నా గురువుగారి కృప వల్ల, దత్తాత్రేయుడి దయ వల్ల, ఆ శివుని ఆజ్ఞతో మనం దత్తాత్రేయ మీడియా బ్యానర్‌లో ఏఆర్ రవి ప్రొడ్యూసర్‌గా, అంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ బ్యానర్. సో, నేను 'ఫియర్' అనే మూవీ డైరెక్ట్ చేయబోతున్నాను. ఇది హ్యాపీనెస్ కంటే చాలా టెన్స్‌గా ఉంది. ఎందుకంటే ఇది నా ఫస్ట్ డైరెక్షన్. సో, డైరెక్షన్ అనేది నా డ్రీమ్ కాదు, నా డెస్టినీ అని భావిస్తున్నాను. సో, దీన్ని చాలా పవిత్రంగా తీసుకొని పూర్తిగా ఆడియన్‌ని దృష్టిలో ఉంచుకొని, ఆడియన్‌కి ఎలా నచ్చుతుంది అనేది ఆలోచించి నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ స్క్రీన్ ప్లే రాయటం జరిగింది. సో, ఫైనల్లీ వి ఆర్ గోయింగ్ ఆన్ సెట్స్. సో, ఈరోజు దాని సందర్భంగా మనం రామానాయుడు స్టూడియోస్‌లో మన మూవీ ఓపెనింగ్ పూజ చేసుకోవటం జరిగింది. సో, ఆహ్, మన వేదిక గారు ఆల్రెడీ చాలా విషయాలు చెప్పారు. బట్ యాజ్ ఎ డైరెక్టర్‌గా ఫ్యూ థింగ్స్ లైక్ నేను ఈ పర్టికులర్ స్క్రిప్ట్‌కి, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌కి నాకు ఒక 5 చెక్ లిస్ట్ ఉండే. ఎందుకంటే డైరెక్టర్స్ అందరికీ ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, వాళ్ళ రోల్ పర్ఫామ్ చేయడానికి ఏ యాక్టర్‌ని తీసుకోవాలి అని. నాకు 5 చెక్ లిస్ట్ ఉండే, విచ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ నౌ. ఇప్పుడు నేను చెప్పను, లేటర్ చెప్తాను. సో, నాకు ఒక 6 మంత్స్ సర్చ్ చేశా ఎవరు అని. సో, ఆ 5కి కూడా 5 మ్యాచ్ అయిన పర్సన్ వేదిక గారు. సో, ఐఎమ్ సో హ్యాపీ అనమాట. షీఈస్ వెరీ 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 డెడికేటెడ్. అంటే తన సీన్స్ అన్నీ కూడా ప్రిపేర్డ్గా రావాలి అని, తను క్యారెక్టర్ కంప్లీట్గా తెలియాలని, అసలుకి స్క్రీన్ ప్లే కానీ టోటల్గా నాకున్న నాలెడ్జ్ ఇప్పుడు ఉంది అంటే అది వేదిక గారికి. సో, అందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో, భగవంతుడి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ని తొందరలో మీ అందరి ముందుకు తీసుకురావాలి అని ఆశిస్తూ, ఇక్కడ నుంచి ఇదే దాని మీద కంప్లీట్గా పనిచేస్తా అని చెప్తున్నా. అండ్ క్రూ గురించి మొత్తము వేదిక గారు చెప్పారు. సో, అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్, ఆండ్రూ గారు కెమెరా, రాజీవ్ నాయర్ గారు ఆర్ట్ డైరెక్టర్, అండ్ కేకే గారు, కృష్ణకాంత్ గారు లిరిక్స్, అండ్ అండ్ ప్రీవియస్ మూవీ చేసిన విశాల్ అండ్ నా ఫ్రెండ్ తను కొరియోగ్రఫీ. సో, మొత్తం షూటింగ్ అంతా హైదరాబాద్లోనే జరగబోతుంది. సో, అండ్ ఎస్పెషల్లీ అరవింద్ కృష్ణ ఈజ్ పర్ఫార్మింగ్ ఏ స్పెషల్ రోల్. నా గురించి తను ఒప్పుకోవటం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే ఇందులో ప్రతి రోలు చాలా క్రూషియల్. ఐ స్పెండ్ సో మచ్ టైం. అంటే నేను చాలా సమయం స్పెండ్ చేశాను ఎవరు అని. అలాగా నేను జయప్రకాష్ గారిని, పవిత్ర లోకేష్ గారిని, అనీష్ కురువెల్ల గారిని, అరవింద్ని, సాహితీ దాసరిని, షాయాజీ షిండే గారిని, సత్యకృష్ణ గారిని, ఇట్లా నాకు తెలిసి మ్యాక్సిమం అంతా మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు మూవీలో. సో, ఒక కంప్లీట్ ప్రొడక్ట్ డిజైన్ చేసి తీసుకురావాలనుకుంటున్నా. సో, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో, యాజ్ ఎ లేడీ ఆర్ జెన్నా అని కాదు. సో, వెన్ వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్, సో జెండర్ డజంట్ మ్యాటర్. సో, మీ అందరి బ్లెస్సింగ్స్, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో, ఒక మనిషి ఫేమస్ అవ్వాలన్నా ఏమవ్వాలన్నా మీడియా. సో, బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఆబ్వియస్లీ ఫ్యామిలీ వెల్ విషెస్ అంటే దే డిఫాల్ట్ బ్లెస్ చేస్తారు కాబట్టి అందరి బ్లెస్సింగ్స్ కావాలని, ఇది అనుకున్న టైంలో పూర్తి చేసి మీ ముందుకి మంచి ప్రోడక్ట్ తేవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో, నేను అప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ అని టైటిలే తప్ప నేను ఆయనకి అసిస్టెంట్గా పనిచేయటం మొదలుపెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకుంటూ ఉండేదాన్ని. సో, అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నాకు అప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చింది. లక్కీ లక్ష్మణ్ అంటే ఆల్మోస్ట్ లైక్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాకే వచ్చింది నాకు ఇది. సో, అప్పుడు నేను అనుకున్నాను, ఓకే, నేను రావటానికి అభి అనే ద్వారా నేను ప్రొడ్యూసర్ అయ్యి తర్వాత డైరెక్టర్ అవటానికి. అందుకే నేను ఇందాక చెప్పాను, అసలు డైరెక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్ కాదు, ఇట్ ఈస్ క్లియర్లీ ఎ డెస్టినీ. సో, అది నేను యాక్సెప్ట్ చేసి దెన్ నేను పూర్తి స్థాయిలో వర్క్ చేసి దానికి కావాల్సిన సామర్థ్యాలన్నీ తెచ్చుకొని అంతా గ్రౌండ్ వర్క్ చేశాక ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి వచ్చాను అనమాట. ఎలాగో అబ్బాయిలు మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు వినడానికి, నేను కూడా విన్నాను. కాకపోతే ఒక ప్రొడ్యూసర్గా ఒక బాధ్యత ఇచ్చారు కాబట్టి మాట్లాడాలి తప్పదు. సో, గౌరవనీయులైన డైరెక్టర్ హర్తగోగ్ని గారికి అని చెప్పాలి, ఎందుకంటే డైరెక్టర్ కాబట్టి. బట్ షీఈ్ మై వైఫ్. ఎనీ క్రాఫ్ట్ తను తీసుకుంటే ఇదనే కాదు, సో ఏ పని చేసినా చాలా కమిట్మెంట్తో చేస్తుంది. సో, లాస్ట్ సినిమా చేసేటప్పుడు నేను సరదాగా అనేవాడిని, కాస్ట్యూమ్స్ చూసుకునేది, లిరిక్స్ చూసుకునేది, తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకునేది, ప్రొడక్షన్ చూసుకునేది, ఇన్ని చూసుకుంటుంది, మిగిలింది మన డైరెక్షన్ చైర్ ఒకటే, ఇదన్నా మనకు ఉంచుతుందా లేదా అని సరదాగా నేను ఆండ్రూ గారితో అనేవాడిని. చూస్తే అది కూడా తీసేసుకుంది. బట్ డెఫినెట్లీ చాలా కష్టపడి ప్రిపేర్ చేసింది ఈ స్క్రిప్ట్. సో, డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ తను అనుకొని వెంటనే చెప్పగానే యాక్సెప్ట్ చేసిన వేదిక గారికి రియలీ వెరీ థ్యాంక్ యూ అండి. బికాస్ ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ రోల్. సో, అలాంటి రోల్ తను యాక్సెప్ట్ చేసి నేను చేస్తాను, సో ఐ విల్ సపోర్ట్ హర్ అని వచ్చినందుకు వెరీ థ్యాంక్స్. అండ్
డార్లింగ్ గురించి చెప్పాలని అంటే, సో జనరల్గా ఆయన ఆల్రెడీ హీరో, బట్ ఒక స్పెషల్ క్యారెక్టర్ మీరు చేయాలని అంటే, సో నాకు అలాంటి లిమిట్స్ ఏం లేవు, సో నా క్యారెక్టర్ చెప్పండి అని చెప్పి, సో మంచి క్యారెక్టర్ అని వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఇంకా టెక్నీషియన్స్ గురించి ఆల్రెడీ అందరూ చెప్పారు, బట్ ఈజ్ నాట్ ఏ టెక్నీషియన్. సో మా ఫ్యామిలీ మెంబర్ ఆండ్రూ సారు, సో ఆయన టెక్నీషియన్ కాదు మాకు. సిమిలర్లీ అనూప్ సార్ కూడా టెక్నీషియన్ కాదు, ఈజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. సో ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా వరకు అంతా ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్సో నాతో పాటు కోప్రొడ్యూస్ చేస్తున్న సుజాత గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఈవెంట్కి వచ్చి సక్సెస్ చేసిన మీడియా వాళ్ళందరికీ, అలాగే బుక్ అందించిన మురళీమోహన్ గారికి, స్క్రిప్ట్ అందించిన మురళీమోహన్ గారికి, అండ్ ఫస్ట్ షాట్ క్లాప్ చేసిన కరుణాకరన్ గారికి, అలాగే డైరెక్టర్ తేజ కాకుమాన్ గారు, అండ్ నా హీరో, నా ఫస్ట్ సినిమా హీరో డార్లింగ్ సోహెల్కి, సో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. ఇదంతా రాదు, బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ టు బీ హియర్. గుడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆఫ్టర్ సంక్రాంతి. ఈ సినిమాలో మ్యామ్ అండ్ సార్ చెప్పినట్టు నాకు ఒక స్పెషల్ రోల్ ఉంది. బట్ ఐ రియలీ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ ది నరేషన్ దట్ హరిత గారు గేవ్. హరిత గారు చాలా స్పష్టంగా నాకు ఆల్మోస్ట్ సీను నేను చూసే విధంగా నరేట్ చేశారు. బాగా నచ్చింది. అండ్ ఆవిడ చెప్పారు ఇది మీరు చేస్తే బాగుంటుందని. So I said nothing like it, and then when I found out that Vedika Garu is doing it, I said all the more reason for me to do it. Congratulations, you have a very author-backed role, and first time నేను ఒక vegan co-star పని చేయబోతున్నాను, so I'm very happy. Likewise. Yes, and నేను ఫస్ట్ బ్యానర్ చూడగానే it says guaranteed entertainment. అది నాకు బాగా నచ్చింది. I don't think any banner has actually put that out, so that tells you what they're all about. Yeah, they have to deliver. Exactly. So Abhi Garu, wonderful, and Sujata Garu, wonderful. I'm hoping that this movie does really well. And Andrew Garu, I've been a fan of your work for a long time. I'm fortunate to be working with you in this one. And Anup Rubin Garu is doing the music. And I've already heard the song. Chala adbhutanga vachindi. Cheppacha? Adbhutanga on the song. So I'm very, very happy that I'll be doing it. We're shooting it tomorrow, by the way. What? Yeah. No. And I'm looking forward to this movie coming out soon. And ఇలాంటి జానర్ నేను ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. అండ్ ఆడియన్స్ థాట్ ప్రాసెస్ మనం చూస్తుంటే ఇలాంటి జానర్స్ని బాగా ఇష్టపడుతున్నారు. సో ఖచ్చితంగా యూ హెవ్ కాట్ ద పల్స్ ఆఫ్ ది ఆడియన్స్, ఐ థింక్. సో యా, బ్లెస్సెస్, అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు క్యాచింగ్ అప్ విత్ యూ ఆల్ అగైన్ సూన్. థ్యాంక్స్. లాస్ట్ దత్తాత్రేయ మీడియాలో నేను లక్కీ లక్ష్మణ్ చేశా. అప్పుడు ప్రొడ్యూసర్ హరిత గారు, ఇప్పుడు డైరెక్టరు. బట్ షీఈ్ వెరీ టాలెంటెడ్. అప్పటి నుంచే షీ హ్యాడ్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్. సో చాలా ఉన్నాయి. ఇది ఫస్ట్ ట్రయల్ అంతే, కానీ మంచి స్క్రిప్ట్ ఇది. నేను ఇప్పటి వరకు ఇలాంటి ఒక స్క్రిప్ట్ చేయలేదు. ఇట్స్ అ సైకాలజికల్ థ్రిల్లర్ విచ్ ఐ నాట్ డిడ్ సో ఫార్. సో మన అభి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ వేదిక గారితో ఐ డిడ్ లాంగ్ బ్యాక్ మై ఫస్ట్ ఫిలిం. ఇప్పుడు 33rd ఫిలిం అమ్మాయితో చేస్తున్నా. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ ఈ స్క్రిప్ట్లో నేను తప్పకుండా ఐ విల్ going to do some experimental shots and lighting pattern. And Arvind Krishna is a very talented person. ఈ ఫిలింలో చేస్తున్నా. మంచి మంచి టెక్నీషియన్తో చేస్తున్నా. ఇప్పుడు స్టోరీ గురించి ఏమి చెప్పకూడదు. ఆఫ్టర్ ద రిలీజ్ ఐల్ టాక్ మోర్. థ్యాంక్ యూ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.